ఈ మార్ఫింగ్ అందరికి ప్రధాన సూత్రధారి ఇతనే, ప్రధాన నిందితుడు ఇతనే అని చెప్పి ఇతనికి ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. 41 నోటీస్ ఇచ్చి తీసుకెళ్లారు. ఇతని పైన ఉమ్మడి కడప జిల్లాతో పాటు మరికొన్ని చోట్లలో కూడా చాలా కేసులు నమోదని వీటన్నిటిని నిగ్గుదలుస్తూ ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను గుడివాడలో దొరికాడు. అర్జున్ రెడ్డి మనం చూసుకుంటే బాబాయ్ వర్స్ అయిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనవడు. ఇలా ఉంటుంది. ఎవరైనా ఇతనికి రిలేట్ అవుతారు. మరి నేనేమనట్లేదు, క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. దీన్ని ఏం కౌంటర్ చేస్తారు? అర్జున్ రెడ్డి అనే వ్యక్తి దీంట్లో ప్రధాన నిందితుడు. ఎందుకు చేసావని అంటే అసలు అర్థం ఉందా ఎక్కడన్నా? పొలిటికల్ ఇష్యూస్ డిబేట్ చేయడం చూసాము, మనకున్న ఐడియాలజీస్ డిబేట్ చేయడం చూసాము, మనం చేసే పనితీరుని డిబేట్ చేయడం చూసాము. కానీ ఇంత నీచానికి దిగజారి మార్ఫ్ చేసి ఫొటోస్ని మార్ఫింగ్, ఇది చాలా ఈజీ వే అయిపోయింది. ఒక పైశాచికత్వం పొందడానికి స్క్రిప్ట్లే రాంచారా, బూతులే తిట్టారా, బూతులు తిట్టించారా, ఆఖరికి మార్ఫ్ ఇమేజెస్ చేశారా? మరి ఈ రోజు ఏం సమాధానం చెప్తారు? ఈ అర్జున్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రిలేటివ్ అన్న వర్డ్ బయటకు వస్తే